పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని ఈ యువశక్తి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేయడమే టీడీపీ ఐడియాలజీగా పేర్కొన్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు. మోంతా తుపాను నష్టపరిహారం త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలి అని చెప్పారు. కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటా గోదావరి ట్రిబ్యునల్ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలి అని ఎంపీలకు సూచించారు. వంశధార, గోదావరి, నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని, నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలి అన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కలిగించేలా చూడాలి అని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు పంటల మార్పిడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అలాగే హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సమీక్షలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత పాలకులు మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో కేవలం 42% సీట్లు మాత్రమే విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం కనీసం 50% సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యంగా వివరించారు. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలు ప్రజాహితంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. అమరావతికి ఇది కొత్త జోష్, రాజధానికి సరికొత్త కళ. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతోంది. శుక్రవారం ఒకే రోజు ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల తమ కార్యాలయాల నిర్మాణాలను అమరావతిలో ప్రారంభించనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం 11:22 ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు కూడా పాల్గొంటారు. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా 1328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6514 ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ తెలిపింది. ఇక ఈ బ్యాంకు కార్యాలయాలు ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం పరిధిలో కొలువుతీరనున్నాయి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు ప్రక్రియను సిఆర్టీఏ వేగవంతం చేసింది. పలు ప్రభుత్వ బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పలు ప్రభుత్వ అనుబంధ ఆర్థిక కార్యాలయాలు ఇక్కడకు రానున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా సంస్థల కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలకు అవసరమైన స్థలాల కేటాయింపుపై సిఆర్టీఏ దృష్టి పెట్టి చకచక స్థల కేటాయింపును పూర్తి చేసింది. వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. హడావిడిగా ఆనాడు ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని సవరించిన జగన్ ప్రభుత్వం ఫీజుల చెల్లింపుపై మాత్రం స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. దానివల్ల నెలకొన్న సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక జీవో జారీ చేయాలని నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని సవరించి 35% సీట్లను కన్వీనర్ కోటా కిందకు మార్చింది. కానీ ఆ కోటా కింద అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుపై స్పష్టత ఇవ్వలేదు. చట్ట సవరణ అనంతరం జారీ చేసిన జీవోల్లోనూ ఫీజుల చెల్లింపు గురించి స్పష్టత ఇవ్వలేదు. దీంతో 35% కోటా సీట్లలో చేరిన విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆలస్యంగా పొరపాటును గుర్తించిన నాటి ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా ఫైలు పెట్టి ప్రైవేటు యూనివర్సిటీల విద్యార్థులకు ఫీజులు విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఫీజులు విడుదల చేసినప్పుడు ఆ సమస్య మళ్లీ తలెత్తింది. ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీ అనుబంధ కాలేజీల ఖాతాలకు ఫీజులు వెళ్లగా ప్రైవేటు యూనివర్సిటీలకు మాత్రం వెళ్లలేదు. దీంతో ప్రైవేటు యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఒత్తిడి పెరిగింది. అమరావతిలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీ దీనిపై ఇంకా అత్యుత్సాహం ప్రదర్శించింది. తమ వర్సిటీలో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తించదని, అందువల్ల వెంటనే ఫీజులు కట్టాలని ఆ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు మెయిల్స్ పంపింది. ఇక ఇది వివాదంగా మారడంతో మంత్రి లోకేష్ కార్యాలయం స్పందించింది. ఫీజుల పథకం వర్తించదని ఎవరు చెప్పారంటూ ఆ యూనివర్సిటీ యాజమాన్యాన్ని నిలదీసింది. సమస్యపై దృష్టి పెట్టిన ఉన్నత విద్యాశాఖ ప్రతిసారి ఫీజులు విడుదల చేసినప్పుడు ఈ సమస్య తలెత్తకుండా ప్రత్యేకంగా జీవో తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ జీవో విడుదల చేస్తారు. ప్రపంచ
ప్రపంచ నలుమూలల తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వైకుంఠ ఏకాదశికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ సమస్యలు ఉత్పన్నం కాకూడదు అని ఆదేశించారు. గురువారంలో సచివాలయంలో దేవాదాయ శాఖ టీటీడీపై ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్య అన్నదానం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి టీటీడీ చిరునామాగా మారాలని ఆకాంక్షించారు. తిరుపతిలో ఉన్న ఆసుపత్రులన్నీ ఓ మోడల్ గా అభివృద్ధి చేయాలి అని, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఆసుపత్రుల తరహాలోనే వీటి నిర్వహణ కూడా చేపట్టాలని ఆదేశించారు. స్వెన్, శ్రుయ, బర్డ్ ఆసుపత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలి అన్నారు. అత్యుత్తమ నిపుణులైన డాక్టర్లను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి వైద్య సేవ చేసే అవకాశం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో క్యూలైన్లోని భక్తులను వేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలలో కాలుష్య నివారణకు ఎలక్ట్రానిక్ వాహనాలు దశల వారీగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. టీటీడీ సేవలను వాట్సాప్ గవర్నెన్స్ లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులోకి ఉంచాలి అని ఆదేశించారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులు ఎంచుకోవాలి అని తెలిపారు. టీటీడీ పోర్టల్ ను ఆర్టీజీఎస్ తో అనుసంధానించాలి అని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను రీడిజైన్ చేయాలని సీఎం అన్నారు. ఈ దేవాలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణపై కార్యాచరణ చేపట్టాలి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో 8 దేవాలయాలతో పాటు నవీ ముంబై, తమిళనాడులోని ఉలందూర్పేటలో కొత్తగా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. కోయంబత్తూరులో ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు ముందుకు వచ్చారని తెలియజేశారు. అసోంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించారని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మరింత స్థలాన్ని కేటాయించాలని కోరతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. మదనపల్లి, మార్కాపురంతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, మదనపల్లి జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలపాలి అని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలను రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ చేశారు. కొన్నిటిని మారుస్తూ కొత్త జిల్లాలు, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు కొన్ని మండలాలను వేరే జిల్లాలకు మారుస్తూ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. ఒంటిమిట్ట, సిద్ధోట్ మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాలకు మార్చింది. అలాగే కడప డివిజన్ పరిధిలో ఉన్న ఈ రెండింటిని రాజంపేటలో కలుపుతూ ఆదేశాలు ఇచ్చింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్ నుంచి చిత్తూరుకు మార్చింది. నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి రెవెన్యూ డివిజన్ కు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. కలువోయి మండలాన్ని ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్ కు, సైదాపురం, రావుపూరు మండలాలను నెల్లూరు నుంచి గూడూరు డివిజన్ కు మార్పు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. 3 మండలాలను రామచంద్రాపురం డివిజన్ నుంచి రాజమహేంద్రవరం డివిజన్లకు మార్చింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం రెవెన్యూ డివిజన్ ను మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 1,674 కోట్లు చెల్లించకుండా పారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడుతూ ఉండడం విడ్డూరంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో గురువారం పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. గిట్టుబాటు ధరపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం 75 కిలోల ధాన్యం బస్తాకు ఖచ్చితంగా 1792 చెల్లించాం. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, మా ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులు అహర్నిశలు కష్టపడుతూ అద్భుతంగా పనిచేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటికే 8.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 1713 కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో సజావుగా సాగుతున్న ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై వైసీపీ నాయకులు కావాలని రకరకాల అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
రాజకీయంగా లబ్ధి పొందాలి అనే దురుద్దేశంతో అలజడి సృష్టిస్తున్నారు అని ప్రభుత్వం ఎకరానికి 25 బస్తాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుంది అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల చెప్పారు. ఇక ఇలాంటి వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉంటూ వారి మోసాలను అర్థం చేసుకోవాలని చెప్పారు. బాపట్ల జిల్లా బల్లికురువు మండలం చెన్నుపల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో ఈనాం భూములు సాగు చేస్తున్న రైతులకు మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూరి రైతులను గుర్తించి వారికి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్కు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పాదయాత్రలో నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడంతో పాటు అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం జరిగింది అన్నారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు బృందం దృష్టి పెట్టింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తిరుపతి, చిత్తూరు, బెంగళూరులో ఉన్న బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసిందే. పెద్ద ఎత్తున లావాదేవీలు ఏమైనా జరిగాయా, ఎవరి ఖాతాల నుంచి ఎవరి ఖాతాల్లోకి బదలాయింపులు జరిగాయి అన్న కోణంలో సిఐడి ఎస్ఐల నేతృత్వంలో వివరాలు సేకరిస్తున్నారు. చిన్న అప్పన్నను సిట్ అధికారులు గత నెల 29వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు ఈ నెల 17వ తేదీన కొట్టివేసింది. అయితే ఆ పిటిషన్పై వాదనలు జరిగినప్పుడు సిట్ తరపున వాదించిన ఏపీపీ జయశేఖర్, AI24 కాడూరు చిన్నూరు ఇక అప్పన్న కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు అని 2022 ఏప్రిల్ సుబ్రహ్మణ్యం నుంచి నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం సేకరించారు అని వాదనలు వినిపించారు. చిన్న అప్పన్న నుంచి సుబ్రహ్మణ్యానికి 4-5 లక్షల నగదు అందిందని సిట్ గుర్తించినట్లు వాదనలు వినిపించారు. ఆ సందర్భంలోనే ఈ కేసులో సుబ్రహ్మణ్యం పాత్ర బహిర్గతమైంది. తాజాగా గురువారం కల్తీ నెయ్యి కేసులో ఆయన A29 గా మారారు. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము సిట్ అధికారుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైనట్లు తెలుస్తోంది. 4 రోజుల కస్టడీలో భాగంగా వీరిద్దరిని అధికారులు గురువారం విజయవాడలో విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇద్దరికీ కలిపి 100 ప్రశ్నలు వేయగా కొన్నిటికి మాత్రమే జోగి రమేష్ జవాబు చెప్పినట్లు తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు డొంక తిరుగుడుగా సమాధానాలు ఇచ్చారని, ఇంకొన్ని ప్రశ్నలకు అసలు నోరు విప్పలేదని సమాచారం. ముఖ్యంగా అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావులకు వీరు చేసిన ఫోన్ కాల్స్ పై ఎక్కువ సమయం విచారించారు. ఇప్పటికే జోగి బ్రదర్స్, అద్దేపల్లి సోదరుల కాల్ డేటాను ఎక్సైజ్ పోలీసులు సేకరించి భద్రపరిచారు. ఆ డేటాను ఎదురుగా పెట్టి రమేష్ ను ప్రశ్నించారు. సుమారు 3 నెలలుగా అద్దేపల్లి సోదరులు, జోగి బ్రదర్స్ మధ్య నిత్యం వందలాది ఫోన్ కాల్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటిపై ప్రశ్నించగా ఒకే వీధిలో ఉన్నాం కాబట్టి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఫోన్లు తీసుకున్నామని చెప్పినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడడానికి ముందు తాను జోగి రమేష్ ను ఇంటికి వెళ్లి కలిశారని అద్దేపల్లి జనార్దన్ రావు 2 సార్లు కస్టడీలో వెల్లడించారు. దీనిపై ప్రశ్నించగా జోగి బ్రదర్స్ అడ్డంగా బుకాయించినట్లు తెలిసిందే. అసలు జనార్దన్ రావు తమ గుమ్మం మెట్లు ఎక్కలేదు అని చెప్పినట్లు సమాచారం. ఇక ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ వద్ద జోగి రాము తీసుకున్న 9 లక్షలపై ప్రశ్నించగా కొన్ని సంవత్సరాలుగా ఫెర్రీ వైపు తాను వెళ్లలేదు అని రాము చెప్పినట్లు తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం జోగి బ్రదర్స్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి జిల్లా జైలుకు తరలించారు. కాగా జోగి బ్రదర్స్ కస్టడీని కోర్టు ఒకరోజు పొడిగించింది. విజయవాడలోని 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఈ ఆదేశాలిచ్చింది. తొలుత బుధవారం నుంచి 4 రోజుల పాటు వీరి కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే వారిని నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి బెజవాడకు తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టింది. తొలి రోజు మొత్తం ప్రయాణానికి సరిపోయింది అని, అందువల్ల మరో రోజు కస్టడీ పొడిగించాలని ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతించింది. దీంతో కస్టడీ గడువు 30వ తేదీ వరకు పెరిగింది. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన విధానాలను రైతులకు తెలియజేసేందుకు క్షేత్రస్థాయిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతన్న సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని పేర్కొన్నారు. గురువారం తెనాలి మండలంలోని కొలకలూరు, గుడివాడ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై రూపొందించిన 5 విధానాలను ప్రతి రైతుకు చేరువ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. నీటి భద్రత, డిజిటల్ వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, సమగ్ర మార్కెటింగ్, పంటల లాభదాయకతపై రైతులకు వివరించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న సమయంలో తాము రైతులతో కలిసి రోడ్లు ఎక్కి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, రైతాన్ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని, రైతు పథకాలు మొత్తం నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానికే చెందుతుంది అని, రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు.
నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఈ తుపానుకు దిత్వాహ్ మొయాన్ అనే నామకరణం చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది అని పేర్కొన్నారు. ఇక దిత్వాహ్ తుపాను ట్రింకోమలి శ్రీలంకకు 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరోవైపు ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిత్వా తుపాను అన్నదాతల్ని కలవరపెడుతోంది. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో రైతులు గాబరా పడుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జిల్లాలో వరి కోతలు, నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నూర్చిన ధాన్యాన్ని రోడ్ల పక్కన 6 బయట పొలాల్లో రైతులు ఆరబోశారు. ఈ సమయంలో వర్షాలు కురిస్తే ధాన్యం తడిచిపోతుంది అని ఆందోళన చెందుతున్నారు. ఇక టార్పలిన్ పట్టాల కోసం రైతులు ఎదురుచూస్తూ ఉండగా వాటి సరఫరా చేస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పంపిణీ జరుగుతున్న దాఖలాలు లేదు. ఇక ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తడానికి గన్ని బ్యాగులను కొరత ఉంది అని కొందరు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే మోంతా తుపానుతో కోస్తా జిల్లాలో వరి పంట దెబ్బతింది. కృష్ణా, గోదావరి జిల్లాలో ధాన్యం తడిసి రంగు మారింది. కొన్ని చోట్ల గింజ మొలకెత్తింది. ఆ ధాన్యాన్ని మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దిత్వా తుపాను దూసుకొస్తూ ఉండడంతో రైతులు కలవరం చెందుతున్నారు. ఖరీఫ్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంలో ఇప్పటి వరకు 8.22 లక్షల టన్నులకు మాత్రమే పౌర సరఫరాల సంస్థ సేకరించింది. ఇదే అదనుగా మిల్లర్లు సిండికేట్ అయ్యి దళార్ల ద్వారా ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించకుండా తక్కువకు అడుగుతున్నారు. అయితే దళారీల మాట నమ్మి తక్కువ వరకు ధరకు అమ్ముకోవద్దని, ఈ క్రాప్లో నమోదైన ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి తెలంగాణలో బీసీ సంఘాల నేతలు పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంపై కాదని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలా బిల్లులను పార్లమెంట్లో అడ్డుకుంటున్న బీజేపీ నేతలతోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను పార్లమెంట్లో ఆమోదించుకున్న బీజేపీ బీసీ బిల్లును మాత్రం ఎందుకు అడ్డుకుంటోంది అని ప్రశ్నించారు. దీనికి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే బీసీ నేతనే సీఎంగా చేస్తాము అని ప్రకటించిన ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా అగ్రకులాల వారే ఉన్నారు అని విమర్శించారు. గురువారం గాంధీభవన్లో మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది అన్నారు. 2 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావట్లేదని, అందుకే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని వివరించారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారంటూ కొందరు కావాలని తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆమోదించుకుని వస్తే హిందువులకు 100% న్యాయం జరుగుతుందని సూచించారు. కాగా రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శక్తికి మించి పనిచేసిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ గౌడ్ అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు గురువారం విచారించారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ఆఫీసులో సుమారు 2 గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అప్పటికే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, విచారణ ఎదుర్కొంటున్న ఎస్ఐపీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావులను ప్రశ్నించినప్పుడు వెలుగు చూసిన అంశాల ఆధారంగా రాజశేఖర్ రెడ్డిని విచారించినట్లు సమాచారం. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందేవని, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన బృందం ఇచ్చే సూచనల మేరకు తాను బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై నిఘా పెట్టేవాడిని అని ఆయన వాంగ్మూలంలో వెల్లడించారు. ఈ క్రమంలో సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఇక ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును నియామకం నిబంధనల మేరకు జరిగిందా? మీ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు లేదా వ్యక్తుల పేర్లు ఎస్ఐబీకి అందేవా? నాటి సీఎం కేసీఆర్తో అధికారులు నేరుగా మాట్లాడే అవకాశాలు తక్కువ కాబట్టి కేసీఆర్ ఆదేశాలను మీరే అధికారులకు చేరవేశారా? అధికారులు ఇచ్చిన సమాచారాన్ని కేసీఆర్ కు మీరే అందించేవారా? నిబంధనల ప్రకారం సీఎం ఓఎస్డీగా ఉన్నవారు ఏవైనా ఆదేశాలు ఉంటే ఆయా శాఖల ఉన్నతాధికారులకు చెప్పాల్సి ఉంటుంది.
ఆ లెక్కన మీరు అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలను నేరుగా నాటి డీజీపీ లేదా కమిషనర్కే చెప్పేవారా, లేక నేరుగా ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో మాట్లాడేవారా అనే సిట్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అయితే తాను కేవలం ఉద్యోగినేనని, నిబంధనల ప్రకారమే వ్యవహరించానని రాజశేఖర్ రెడ్డి బదులిచ్చినట్లు సమాచారం. ఇక ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన జీవో నోట్ ఫైల్ కోసం అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కేంద్రంలో మంజీరా ముంపునకు గురైన రైతులను ఆమె పరామర్శించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని మండిపడ్డారు. ఇక వర్షాల కారణంగా నష్టపోయిన నాగిరెడ్డిపేట మండలంలోని ముంపుకు గురైన గ్రామాల్లోని రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. నేటికి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిన మరమ్మతులు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనము అని ఆమె మండిపడ్డారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు అని, వరి పంటను కొనుగోలు చేసి నాదుడు కరువయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రాసులు రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి అని, వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలి అని, ఎకరాకు 500 రూపాయల బోనస్ ని ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఓ రోడ్డు ప్రమాదంలో పరిహారం విషయమై కాంగ్రెస్ పార్టీ భూత్పూర్ మండల నేతలు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగి దాడికి ప్రయత్నించారు. ఈ నెల 16న భూత్పూర్ మండలానికి చెందిన చిన్నకేశవులు కారును ఓ ట్యాంకర్ ఢీకొనడంతో కారు దెబ్బతింది. ఘటనపై జడ్చెల్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా పరిహారంపై ఇరు వర్గాలు మాట్లాడుకోవడానికి పోలీసులు సూచించారు. ఇక కొత్త కారు ఇవ్వాలని లేదా 4 లక్షల పరిహారం ఇవ్వాలని కారు యజమానితో పాటు కాంగ్రెస్ నేతలు ట్యాంకర్ యజమానిపై ఒత్తిడి చేశారు. 50,000 ఇవ్వగలనని, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని ట్యాంకర్ యజమాని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ భూత్పూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గురువారం జడ్చెల్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐలు మల్లేష్, జయప్రసాద్, కానిస్టేబుళ్లు భీమయ్య, లక్ష్మమ్మప్పలతో దురుసుగా వ్యవహరించి దాడికి ప్రయత్నించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై విచారణ జరపాలని ఎమ్మెల్యే టీఎస్పీకి సూచించి వెళ్లిపోయారు. విచారణ జరిపి ఎస్పీకి నివేదిక అందజేస్తామని టీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ తెలియజేశారు. భద్రాచలంలో మేజర్ గ్రామ పంచాయతీలో 1-2 సంవత్సరాల తర్వాత ఎన్నికల కోలాహలం మొదలైంది. మొదటి రోజు గురువారం స్వల్ప సంఖ్యలో దాఖలైన నామినేషన్లు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాచలం డివిజన్లో భద్రాచలం మ్యాజికల్ గ్రామ పంచాయతీ చర్ల దుమ్ముగూడెం మండలంలో కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు చాలా తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 20 వార్డులు ఉన్న భద్రాచలం గ్రామ పంచాయతీలో కేవలం 12 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్ దాఖలు చేశారు. చర్ల మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 13 మంది సర్పంచ్ అభ్యర్థులుగా 232 వార్డులకు 232 వార్డులకు నామినేషన్ దాఖలు కేవలం 5 మాత్రమే వివిధ పంచాయతీల్లో వార్డు మెంబర్లుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక దుమ్ముగూడెం మండలంలోని 37 గ్రామ పంచాయతీలలో కేవలం 11 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. 254 వార్డుల్లో కేవలం 8 మాత్రమే వార్డు మెంబర్లుగా నామినేషన్ దాఖలు చేశారు. మరో 2 రోజుల సమయం ఉండడంతో భారీ స్థాయిలో నామినేషన్ నమోదయ్యే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని రంగంలోకి దించి తమ బలాన్ని పరీక్షించుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా కొనిజర్ల మండలంలో మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు వైరా కొనిజర్ల మండలాలను ఎంపిక చేశారు. వైరా మండలంలో నామినేషన్ దాఖలు చేసేందుకు 7 కేంద్రాలు, కొనిజర్ల మండలంలో 9 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరా మండలంలోని గొల్లపూడి, గరికపౌడు, ముసలమడుగు, రెబ్బవరం పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొణిజర్ల మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 13 మంది వార్డులకు 9 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అర్థాంతరంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో గ్రామాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాజకీయ పార్టీల నాయకులు గందరగోళంలో పడ్డారు. గ్రామాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకపోవడంతో మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎంపిక కాకపోవడంతో రాజకీయ పార్టీల నాయకులు ఇబ్బందులు పడ్డారు. దీంతో మొదటి రోజు నామినేషన్లు నామమాత్రంగానే అభ్యర్థులు వేశారు. ఇక నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికల అధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాకి చెరువు బఫర్ జోన్ ఆక్రమించి ఇంకార్ లేక్ సిటీ భవన నిర్మాణ సంస్థ రహదారి నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలతో హైడ్రా సీఐ బాలగోపాల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, సాకి చెరువు బఫర్ జోన్ ఆక్రమించి
ఇంకా లేక్ సిటీ భవన నిర్మాణ సంస్థ రహదారి నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలతో హైడ్రా సిఐ బాలగోపాల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. సంస్థకు చెందిన స్థలాన్ని ప్రతినిధులతో కార్యాలయంలో సమావేశమై దస్త్రాలు పరిశీలించారు. అలాగే మ్యాప్ ను క్షుణ్ణంగా చూసి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో దీన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలియజేశారు. హైడ్రా నీటిపారుదల శాఖలు సంయుక్తంగా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రాథమిక స్థాయి పరిశీలనకు ఈ రోజు రావడం జరిగిందని ఆయన చెప్పారు. సంస్థకు సంబంధించిన వివరాలను తీసుకున్నామని అన్నారు. బఫర్ జోన్ కేవలం 10 మీటర్లే వదిలిపెట్టి నిర్మాణం చేస్తున్నారు అనే ఆరోపణపై ఇరిగేషన్ హైడ్రా సంయుక్తంగా తనిఖీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో కీలకమైన సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ల ప్రక్రియ మహబూబాబాద్ జిల్లాలో తొలి రోజు ముమ్మరంగా కొనసాగింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పాత బ్యాంక్ అకౌంట్లు పనికిరావని, నూతన బ్యాంక్ అకౌంట్లు ఉండాలని అధికారులు చెప్పడంతో బరిలో నిలిచే అభ్యర్థులంతా నూతన బ్యాంక్ అకౌంట్ల కోసం బ్యాంకుల బాట పట్టారు. మొదటి రోజు సర్పంచ్గా బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను నామినేషన్ కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరిని అనుమతించారు. మహబూబాబాద్ మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్ స్థానానికి 21 మంది, వార్డు సభ్యుల స్థానానికి 12 మంది, నెల్లికూతురు మండలంలో సర్పంచ్ స్థానానికి 22 మంది, వార్డు సభ్యుల స్థానానికి 2, కేసముద్రం మండలంలో సర్పంచ్ స్థానానికి 21 మంది, వార్డు సభ్యుల స్థానానికి 4, ఇక ఇనుగుర్తి మండలంలో సర్పంచ్ స్థానానికి 14 మంది, వార్డు సభ్యుల స్థానానికి 5 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇక అభ్యర్థులు ఈ నెల 29 వరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కొత్తగూడెంలో 3 రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థుల ప్రతిభను 7 అంశాల్లో ప్రశంసించారు. ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రదర్శనలో కొత్తగూడెం సెయింట్ మేరీస్ పాఠశాలలో 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించబడ్డాయని జిల్లా విద్యాశాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు టీఈఓ నాగలక్ష్మి తెలియజేశారు. విద్యార్థులు 6 నుంచి 12 తరగతుల వరకు వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారు. ఇక కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రదర్శనలు విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి దోహదపడుతున్నాయని, యువ ప్రతిభను వెలికి తీయడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ సాంస్కృతిక ప్రదర్శనలతో కూడా ఎంతో ఆకట్టుకుంది. విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు, విద్యుత్ ఆదా చేసే సిస్టమ్స్ లాంటి ప్రాజెక్టులు ప్రత్యేక ప్రాముఖ్యత పొందాయి. ఇతర విద్యార్థులు కూడా విభిన్న అంశాల్లో అద్భుత ప్రదర్శనలతో ప్రదర్శనను ఘనంగా నిలిపారు. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థుల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వారి సృజనాత్మకతకు ప్రోత్సాహం కల్పించినట్లుగా కలెక్టర్, జిల్లా అధికారులు పేర్కొన్నారు. తమ బ్యాంకు ఖాతా వివరాలను వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కంబోడియాలోని సైబర్ స్కామర్లకు అందించి అందుకు ప్రతిఫలంగా కమిషన్లు పొందుతున్న 13 మందిని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. భీమవరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కు కొద్ది రోజుల క్రితం తాము బెంగళూరు పోలీసులమంటూ ఫోన్ కాల్ వచ్చింది. మీపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, మాఫీ చేయాలి అంటే తాము చెప్పిన అకౌంట్లకు డబ్బు పంపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రొఫెసర్ తన 4 బ్యాంకు ఖాతాల నుంచి పలు దఫాలుగా ఆర్టీజీఎస్ ద్వారా సొమ్ము పంపించారు. ఆ తర్వాత అనుమానం రావడంతో ఆ ప్రొఫెసర్ భీమవరం రోడ్డు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ జయసూర్య ఆధ్వర్యంలో 7 టీములను ఏర్పాటు చేసి రిటైర్డ్ ప్రొఫెసర్ నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన రహతేజ్ నయన్ అనే వ్యక్తి సహాయంతో కంబోడియా ముఠాకు చేరిన బ్యాంకు ఖాతాలను ట్రాక్ చేశారు. ఇక అవన్నీ బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఖమ్మం, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించి 13 మందిని అరెస్ట్ చేశారు. రెహతేజ్ నయీన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు. వారి వద్ద నుంచి 42 లక్షలతో పాటు అంతర్జాతీయ సిమ్ కార్డులు కూడా 15 మొబైళ్లు, బ్యాంకు డాక్యుమెంట్లు, పాస్పోర్ట్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. దివ్యాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ చట్టం లాంటి కఠినమైన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించి పిటిషన్ల విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కండరాల క్షీణత సమస్యపై అవగాహన కల్పిస్తూ బాధితులతో కలిసి ఓ ప్రదర్శన నిర్వహించాలని ఈ సందర్భంగా సమయ్ రైనాకు సుప్రీంకోర్టు సూచించింది. ఓ ఆన్లైన్ షోలో వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఓ చిన్నారికి అవసరమైన ఔషధాల గురించి ప్రస్తావిస్తూ వారిని కించపరిచే విధంగా సమయ్ రైనా మాట్లాడాడు. ఇక ఈ షోలో పాల్గొన్న వారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ అరుదైన వ్యాధిపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆ షోలో పాల్గొన్న వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు సమయ్ రైనా క్షమాపణలు చెప్పారు. ఇక రణ్వీర్ అలహాబాదియా సమయ్ రైనాలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. దివ్యాంగులపై ఎవరైనా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ/ఎస్టీ చట్టం మాదిరిగా కఠిన చట్టాన్ని తీసుకువచ్చే విషయంపై ఎందుకు ఆలోచించరు అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం ధర్మాసనం అడిగింది. దివ్యాంగులకు రక్షణ కల్పించేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చే విషయంపై ఆలోచించాలని